హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. పురాణాలలో శివునికి చాలా పేర్లు ఉన్నాయి. ప్రతి పేరుకి ఒక అర్థం, ప్రాముఖ్యత ఉంది. ఈ నామాలను రోజూ జపించడం వల్ల అన్ని రకాల కోరికలు నెరవేరుతాయి. శివుని వివిధ గుణాలు, స్వభావం, మతపరమైన ప్రాముఖ్యత ఈ పేర్ల ద్వారా వెల్లడవుతుంది. హిందూ విశ్వాసం ఆధారంగా శివునికి 108 పేర్లున్నాయి. అయితే 6 పేర్లు అత్యంత ప్రీతికరమైనవిగా పరిగణించబడుతున్నాయి. ఈరోజు శివుడి 6 ప్రత్యేక పేర్లు, ఆ పేర్లకు ఉన్న ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. భోలానాథుడు, శివుడికి భోలాశంకరుడు అని కూడా పిలుస్తారు. ఎందుకు అంటే శివుడు చాలా మృదు స్వభావాన్ని, అత్యంత దయగల దైవం. భోలా అంటే సాధారణ మరియు అమాయకత్వం. నాథుడు అంటే ప్రభువు లేదా దైవం. శివునికి భోలేనాథ్ అనే పేరుతో పిలుస్తారు, అంటే నిర్మలమైన హృదయానికి చిహ్నం. శివుడు తన భక్తుల నిర్మలమైన భక్తికి, ప్రేమకు సంతోషిస్తాడు. వెంటనే కరుణించి తనని కొలిచిన భక్తులకు అనుగ్రహిస్తాడు. శంకర, శివుడిని శంకర అనే పేరుతో కూడా పిలుస్తారు. శంకర అంటే సంతోషం, సంక్షేమం కలిగించేవాడు అని అర్థం. ప్రపంచంలోని సమస్త ప్రాణులు క్షేమం కోసం పనిచేస్తుండటం వల్ల శివునికి శంకరుడు అనే పేరు వచ్చింది. తన భక్తులకు మోక్షాన్ని, ఆనందాన్ని అందిస్తుంది. శివుడిని శంకర అనే పేరుతో పిలవటం మంగళకరమైన సంక్షేమ, సృజనాత్మక లక్షణాలు చూపుతుంది. శివుడు లయకారుడిని శివ అనే పేరుతో పిలుస్తాడు. ఇది శివయ్యకు అతి ముఖ్యమైన పేరు. శివ అంటే దయగల లేదా మంచిది. ఈ పేరు అతని పూర్తి స్వభావం, లక్షణాలను సూచిస్తుంది. శివుడు విధ్వంసం చేస్తాడు, పునర్నిర్మిస్తాడు. అతను జీవిత చక్రాన్ని సమతుల్యంగా ఉంచుతాడు. సృష్టి ముగింపులో విధ్వంసం తెచ్చి తద్వారా కొత్త సృష్టి ప్రారంభిస్తాడు. తద్వారా సృష్టి నిరంతర చక్రంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. అందుకే శివ అని పిలుస్తారు. మహాదేవుడు, శివుడిని మహాదేవుడు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ పేరు అతనికి ఆధిపత్యం, గొప్పతనానికి చిహ్నం. మహా అంటే గొప్ప, దేవ్ అంటే దేవుడు. కనుక మహాదేవుడు అంటే దేవతలకు దేవుడు. భోలేనాథుడు సకల దేవతలకు దేవుడు. అన్ని యుగాలలోనూ కాలాలలోనూ పూజించబడతారు. అతని మహాదేవుడి రూపం అతన్ని ఇతర దేవతల కంటే ఉన్నతంగా నిలబెడుతుంది. అతని గొప్ప దాతృత్వ పనుల కారణంగా అత్యున్నత గౌరవాన్ని పొందుతాడు. కనుక శివుడి పేరు మహాదేవుడు అతన్ని దైవత్వాన్ని ప్రతిబింబిస్తుంది. నీలకంఠుడు, శివుని మరొక ప్రధాన పేరు నీలకంఠుడు. ఎందుకంటే అతను తన గొంతులో సముద్ర మదనం సమయంలో ఉద్భవించిన గరళాన్ని మించి దాచుకున్నాడు. దాని కారణంగా అతని గొంతు నీలం రంగులోకి మారింది. దేవతలు, రాక్షసులు సముద్రాన్ని మదనం చేయటం వల్ల అమృతంతో పాటు విషం కూడా ఉద్భవించింది. ఇది మొత్తం సృష్టిని నాశనం చేయగలదు. సృష్టిని రక్షించడానికి శివుడు ఈ విషాన్ని తాగాడు. ఆ విషాన్ని తన గొంతులో దాచుకున్నాడు. విషం ప్రభావంతో అతని గొంతు నీలంగా మారింది. అప్పటి నుండి అతను నీలకంఠుడు అని పిలువబడుతున్నాడు. ఈ పేరు అతని త్యాగం, సృష్టి పట్ల అపారమైన కరుణను ప్రతిబింబిస్తుంది. మహాకాలుడు, శివుడిని మహాకాలుడు అని కూడా పిలుస్తారు. ఎందుకు అంటే అతను కాలానికి ప్రభువు, నాశనం చేసేవాడు. మహా అంటే గొప్ప, కాలుడు అంటే సమయం లేదా మరణం. మహాకాల రూపంలో ఉన్న శివుడు సమయం, మరణం రెండింటినీ నియంత్రిస్తాడు. సృష్టి ముగింపులో అతను విధ్వంసక రూపాన్ని తీసుకుంటాడు అని విశ్వాసం. ఉజ్జయినిలో నెలకొని ఉన్న మహాకాళేశ్వర జ్యోతిర్లింగం అతని మహాకాల రూప ప్రతిష్టకు ప్రధాన కేంద్రం. మహాకాలుడు అనే పేరు శివుని అనంతమైన శక్తిని, సృష్టిలో మార్పులలో అతని పాత్రను ప్రతిబింబిస్తుంది. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాము. నమస్కారం.